పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల నుంచి మాచర్లకు వస్తున్న వాహనాలను జల్లెడపడుతున్నారు. సీనియర్ పోలీసు అధికారులతో ఐజీ త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పల్నాడులో 2000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. మాచర్లలో తాజా పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ తీవ్ర అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో మాచర్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మాచర్ల పట్టణంలోకి వచ్చే ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలడం లేదు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి అసాంఘిక శక్తులు వస్తాయి అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. పోలీస్ శాఖ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అంటే దాదాపు 800 మంది కేంద్ర బలగాలను, దాదాపుగా ఒక 500 మంది రాష్ట్ర బలగాలను మొత్తంగా కలుపుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ సిబ్బందిని కలుపుకొని 2000 మందికి పైగా బలగాలను ఇక్కడ పల్నాడు ప్రాంతంలో మోహరించింది. సో ఈ నేపథ్యంలో మాచర్ల ప్రాంతంలోనే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మకాం వేసి ఉన్నారు. మరి కొద్దిసేపటి క్రితమే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా పలు కీలక సూచనలు చేశారు. ఐజీ స్వయంగా ఈ ప్రాంతంలో మాచర్ల ప్రాంతంలో వాహనాల తనిఖీలో కూడా సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చెలరేగుతున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క వాహనాన్ని, కార్లని, లారీలని, ఆర్టీసీ బస్సుల్ని, ఏదైనా సరే ప్రైవేటు వాహనాలు కానీ లేదంటే పబ్లిక్ వాహనాలు కానీ ఏవైనా సరే మాచర్ల పట్టణంలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా పోలీసులు తనిఖీ చేస్తున్న తర్వాత మాత్రమే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. అదేవిధంగా 144 సెక్షన్, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ముగ్గురి కన్నా మించి ఉండకూడదు, ప్రజలెవరూ గుమికూడకూడదు అనేటువంటి నిషేధాజ్ఞలు కూడా జారీ చేశారు. మరోవైపు పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో కార్లను కానీ బస్సులను కానీ క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే వదలాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నటువంటి పరిస్థితి. సో మరొక వైపు చూసుకుంటే షాపులకు సంబంధించిన అంశం, వ్యాపార వర్గాలు కూడా రాత్రి నుంచి తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా పల్నాడు ప్రాంతంలో అనేక గ్రామాల్లో సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కీలక నాయకులను కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు ప్రాంతంలో ఇటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను కానీ, అదేవిధంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కానీ, పల్నాడు ప్రాంతంలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం అనేది జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచే వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వచ్చేటువంటి వాహనాల మీద నిఘా పెట్టడం, అదేవిధంగా బయట వ్యక్తులు ఎవరిని కూడా మాచర్ల పట్టణంలో కానీ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కానీ రానివ్వకుండా కొంత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఘర్షణలను అడ్డుకునేందుకు, నివారించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల నుంచి మాచర్లకు వస్తున్న వాహనాలను జల్లెడపడుతున్నారు. సీనియర్ పోలీసు అధికారులతో ఐజీ త్రిపాఠి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.